రైల్వే ప్రయాణికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆర్పీఎఫ్ గుంటూరు డివిజన్ సెక్యూరిటీ కమిషనర్ సత్యహరిప్రసాద్ అన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ రైల్వే స్టేషన్ సందర్శించి కమిషనర్ ఆర్పీఎఫ్ సిబ్బందికి భద్రతాపరమైన అంశాలపై పలు సూచనలు చేశారు. రైల్వే ఆస్తుల పరిరక్షణతో పాటు ప్రయాణికుల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ హరిప్రసాద్ సూచించారు. నడికొడి మధ్యలో ఒకసారి చెన్నై నుంచి సికింద్రాబాద్ పోయే ఎక్స్ప్రెస్ మీద దుండగలు ఆకస్మికంగా దాడి చేయడం జరిగింది. అలాగే నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ పోయే ఎక్స్ప్రెస్ మీద కూడా దుండగలు దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేయడంలో ఆర్పీఎఫ్ తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్యాసింజర్ తాలూకా ధన మాన ప్రాణ రక్షణ అన్నది ఆర్పీఎఫ్ తాలూకా ఒక రైల్వే రక్షణ దళంతో రైల్వే ఆస్తులను రక్షించడంతో పాటు ఇది కూడా ఒక మాకు సంబంధించిన అంశం ఇది. సో ఆ ప్రివెన్షన్లో భాగంగా ఇక్కడ స్టాఫ్కి దిశానిర్దేశం చేయడానికి వచ్చాం. సో ఆ దిశానిర్దేశంలో భాగంగా స్టాఫ్ అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. పాత ఐపీసీలోని రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని ఉన్నది. సో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ నిబంధనలకు అనుగుణంగా వాటిని సమర్థంగా అర్థం చేసుకొని అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను సరిగా అప్రాపరేట్గా ఉపయోగించుకొని అటువంటి సంఘటనలు జరగకుండా ప్యాసింజర్లకి మరింత ధైర్యాన్ని కల్పిస్తూ వాళ్ళకి సుఖమైన మరియు అభద్రత పరంగా వాళ్ళకి ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా హాయిగా ప్రయాణం చేసేట్టుగా చేయడానికి ఆర్పీఎఫ్ తీసుకోవాల్సిన చర్యలు, ఆర్పీఎఫ్ సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలు, వాళ్ళ డ్యూటీలో ముఖ్యంగా ఎస్కార్టింగ్ డ్యూటీలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాటి గురించి వివరించడం జరిగింది. దాంతోపాటు ఈ ఆర్పీఎఫ్ దొనకొండకి సంబంధించి వాళ్ళు ఈ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నారా లేదా, దేంట్లో వెనకబడి ఉన్నారు, ఏ విధమైన వాళ్ళకి అసౌకర్యాలు ఉన్నాయి, ఆ అసౌకర్యాలను ఎలా దూరం చేయాలి, దాంతోపాటు ఇచ్చిన లక్ష్యాల్ని వాళ్ళు చేరుకునే విధంగా చేయడంలో వాళ్ళకి ప్రోత్సాహం ఏం కలిగించాలి, వాళ్ళకి స్టాఫ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను కూడా తొలగించడం, స్టాఫ్కి సంబంధించి ఈ రైల్వే మిగతా డిపార్ట్మెంట్తో సహకారం వాళ్ళకి ఏమైనా లోపిస్తున్నాక వాటి ఎటువంటి సహకారం కావాలి అన్నది కూడా మేము లోతుగా పరిశీలించడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ఏఎస్ఐ గారు కానీ ఇక్కడున్న ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. సో ఆ ముగ్గురు సిబ్బందిలో కూడా సిబ్బంది కొరత ఉన్న మిగతా ఈ సిబ్బంది కొరత అనేది ఒక దొనకొండకే కాదు, మొత్తం ఆర్పీఎఫ్ డివిజన్లో ఉంది, ఆర్పీఎఫ్ జోన్లోని కూడా ఉంది. సో ఈ కొరతను అధిగమిస్తూ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా లేదా మొబిలిటీని పెంచుకోవడం ద్వారా ఈ వీళ్ళ తాలూకా సమస్యల్ని అధిగమిస్తూ రైల్వే నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని చెప్పడం జరిగింది. Like, share, subscribe, and get notification.